హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లో భాగంగా ఏపీ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. కేసీపీ గగర్స్ లిమిటెడ్ ఎక్కడ కలదు? ఆన్సర్ డి, ఉయ్యూరు. నెక్స్ట్, జైపూర్ గగర్ మిల్స్ ఎక్కడ కలదు? ఆన్సర్ బి, చాగల్లు. నెక్స్ట్, భారతదేశంలో మొదటి జనపనార మిల్లు ఎక్కడ స్థాపించబడినది? ఆన్సర్ ఏ, కోల్కతా. నెక్స్ట్, భారతదేశంలో జనపనార మిల్లులు అధికంగా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ డి, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో జనపనార మిల్లులు అధికంగా గల జిల్లా ఏది? ఆన్సర్ సి, విజయనగరం. నెక్స్ట్, విజయనగరంలో ఎన్ని జనపనార మిల్లులు ఉన్నాయి? ఆన్సర్ ఏ, 1 జనపనార మిల్లు ఉన్నది. నెక్స్ట్, శ్రీకాకుళంలో ఎన్ని జనపనార మిల్లులు ఉన్నాయి? ఆన్సర్ ఏ, 1 జనపనార మిల్లు ఉన్నది. నెక్స్ట్, విశాఖపట్నంలో ఎన్ని జనపనార మిల్లులు ఉన్నాయి? ఆన్సర్ ఏ, 1 జనపనార మిల్లు ఉన్నది. నెక్స్ట్, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎన్ని జనపనార మిల్లులు ఉన్నాయి? ఆన్సర్ ఏ, 1 జనపనార మిల్లు ఉన్నది. నెక్స్ట్, గుంటూరులో ఎన్ని జనపనార మిల్లులు ఉన్నాయి? ఆన్సర్ ఏ, 1. నెక్స్ట్, కేంద్ర జనపనార బోర్డ్, సెంట్రల్ జూట్ బోర్డ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ సి, కోల్కతా. నెక్స్ట్, ప్రపంచంలోనే మేలు రకం అయిన వర్జీనియా పొగాకును ఎక్కడ పండిస్తారు? ఆన్సర్ బి, గుంటూరు. నెక్స్ట్, భారతదేశపు హవానా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఏ, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, కేంద్ర పొగాకు పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ, రాజమహేంద్రవరం. నెక్స్ట్, పొగాకు బోర్డ్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ సి, గుంటూరు. నెక్స్ట్, బర్లే పొగాకు పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ బి, తూర్పు గోదావరి. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి పట్టు పరిశ్రమ ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ బి, హౌరా. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి పట్టు పరిశ్రమ ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ బి, 1832 సంవత్సరంలో. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పట్టు పరిశ్రమ స్థాపించబడిన జిల్లా ఏది? ఆన్సర్ సి, అనంతపురం. నెక్స్ట్, భారతదేశంలో పట్టును అత్యధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం ఏది? ఆన్సర్ డి, కర్ణాటక. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో పట్టును అత్యధికంగా ఉత్పత్తి చేయు జిల్లా ఏది? ఆన్సర్ సి, అనంతపురం. నెక్స్ట్, కేంద్ర స్కిల్ బోర్డ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ, బెంగళూరు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ సెరికల్చర్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ, హిందూపురం. నెక్స్ట్, భారతదేశంలో మొదటిసారిగా కాగితం ఉత్పత్తి చేయబడిన ప్రదేశం ఏది? ఆన్సర్ ఏ, షేరంపూర్. నెక్స్ట్, భారతదేశంలో మొదటిసారిగా కాగితం ఉత్పత్తి ఎప్పుడు చేయబడినది? ఆన్సర్ డి, 1832 సంవత్సరంలో. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మొదటి కాగితం మిల్లు స్థాపించబడిన ప్రదేశం ఏది? ఆన్సర్ ఏ, రాజమహేంద్రవరం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మొదటి కాగితం మిల్లు ఎప్పుడు స్థాపించబడినది? ఆన్సర్ ఏ, 1924 సంవత్సరంలో. నెక్స్ట్, రాజమహేంద్రవరంలో 1924లో స్థాపించబడిన కాగితం మిల్లు పేరు ఏమిటి? ఆన్సర్ సి, కర్ణాటక పేపర్ మిల్స్. నెక్స్ట్, ఆంధ్ర పేపర్ మిల్స్ యొక్క పాత పేరు ఏమిటి? ఆన్సర్ సి, కర్ణాటక పేపర్ మిల్స్. నెక్స్ట్, కర్ణాటక పేపర్ మిల్స్ పేరును ఆంధ్ర పేపర్ మిల్స్ ఎప్పుడు మార్చారు? ఆన్సర్ బి, 1929 సంవత్సరంలో. నెక్స్ట్, రాయలసీమ పేపర్ మిల్స్ ఎక్కడ కలదు? ఆన్సర్ డి, గోమ్డిపర్లా. నెక్స్ట్, పెన్నార్ పేపర్ మిల్స్ ఎక్కడ కలదు? ఆన్సర్ సి, కడప జిల్లా. నెక్స్ట్, వంశధార పేపర్స్ లిమిటెడ్ ఎక్కడ కలదు? ఆన్సర్ బి, మండపం. నెక్స్ట్, డెల్టా పేపర్ మిల్స్ ఎక్కడ కలదు? ఆన్సర్ ఏ, వెండ్రా. నెక్స్ట్, కోస్టల్ పేపర్స్ ఎక్కడ కలదు?
ఆన్సర్ సి మాధవరాయుడు పాలెం. నెక్స్ట్ కొల్లేరు పేపర్ మిల్ ఎక్కడ కలదు? ఆన్సర్ బి బొమ్మలూరు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్ట్రాబోర్డ్ మిల్స్ లిమిటెడ్ ఎక్కడ కలదు? ఆన్సర్ బి బొమ్మలూరు. నెక్స్ట్ సారీ ఫ్రెండ్స్, ఆన్సర్ ఏ భీమవరం. నెక్స్ట్ వీర వెంకట సత్యనారాయణ స్ట్రాబోర్డ్స్ లిమిటెడ్ ఎక్కడ కలదు? ఆన్సర్ బి శృంగవృక్షం. నెక్స్ట్ గోదావరి ప్లైవుడ్ లిమిటెడ్ ఎక్కడ కలదు? ఆన్సర్ డి రంపచోడవరం. నెక్స్ట్ ఎవ్రీగ్రీన్ వేనేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడ కలదు? ఆన్సర్ బి విశాఖపట్నం. నెక్స్ట్ భారతదేశంలో మొదటి ఇనుము ఉక్కు కర్మాగారం స్థాపించబడిన ప్రదేశం ఏది? ఆన్సర్ ఏ పోర్టో నోవా. నెక్స్ట్ భారతదేశంలో మొదటి ఇనుము ఉక్కు కర్మాగారం ఎప్పుడు స్థాపించబడినది? ఆన్సర్ సి 1830 సంవత్సరంలో. నెక్స్ట్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఎక్కడ కలదు? ఆన్సర్ సి అహ్మదాబాద్. నెక్స్ట్ ఆన్సర్ డి సచ్చి. నెక్స్ట్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఎవరు స్థాపించారు? ఆన్సర్ సి జంషెడ్జీ దోరబ్జీ టాటా. నెక్స్ట్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ బి 1907 ఆగస్టు 26వ తేదీన. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట స్థాపించబడిన ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? ఆన్సర్ ఏ వైజాగ్ స్టీల్ ప్లాంట్. నెక్స్ట్ భారతదేశ తీర ప్రాంతంలో స్థాపించబడిన మొదటి స్టీల్ ప్లాంట్ ఏది? ఆన్సర్ డి వైజాగ్ స్టీల్ ప్లాంట్. నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఎప్పుడు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ సి 1971 జనవరి 20వ తేదీ. నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఎవరు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ బి ఇందిరాగాంధీ. నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంటులో అవసరమయ్యే బొగ్గును ఎక్కడి నుండి దిగుమతి చేసుకుంటుంది? ఆన్సర్ ఏ దామోదర్ వాలీ. నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అవసరమయ్యే ఇనప ఖనిజమును ఎక్కడ నుండి దిగుమతి చేసుకుంటుంది? ఆన్సర్ ఏ దామోదర్ వ్యాలీ. నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మినిరత్న కేటగిరీ 1 హోదాను ఎప్పుడు పొందింది? ఆన్సర్ సి 2006వ సంవత్సరంలో. నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నవరత్న హోదాను ఎప్పుడు పొందింది? ఆన్సర్ డి 2010వ సంవత్సరంలో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఉక్కు నగరం అని దేనికి పేరు? ఆన్సర్ డి విశాఖపట్నం. నెక్స్ట్ భారతదేశం యొక్క ఉక్కు నగరం అని దేనికి పేరు? ఆన్సర్ బి జంషెడ్పూర్. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారం స్థాపించబడిన ప్రదేశం ఏది? ఆన్సర్ డి చెన్నై. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారం ఎప్పుడు స్థాపించబడినది? ఆన్సర్ సి 1904వ సంవత్సరంలో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారం ఎప్పుడు స్థాపించబడినది? ఆన్సర్ సి 1939వ సంవత్సరంలో. నెక్స్ట్ ఆంధ్ర సిమెంట్స్ ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ సి విజయవాడ. నెక్స్ట్ ప్రస్తుతం భారతదేశంలో సిమెంట్ ఫ్యాక్టరీలు అధికంగా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో L&T సిమెంట్ పరిశ్రమ ఎక్కడ కలదు? ఆన్సర్ బి తాడిపత్రి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో పెన్నా సిమెంట్ పరిశ్రమ ఎక్కడ కలదు? ఆన్సర్ బి తాడిపత్రి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కోరామండల్ సిమెంట్ పరిశ్రమ ఎక్కడ కలదు? ఆన్సర్ సి చిలమకూరు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో టెక్స్మాకో సిమెంట్ పరిశ్రమ ఎక్కడ కలదు? ఆన్సర్ ఏ ఎర్రగుంట్ల. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో పాణ్యం సిమెంట్ పరిశ్రమ ఎక్కడ కలదు? ఆన్సర్ డి కర్నూలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కేసీపీ సిమెంట్ పరిశ్రమ ఎక్కడ కలదు? ఆన్సర్ డి మాచర్ల. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో దుర్గా సిమెంట్ పరిశ్రమ ఎక్కడ కలదు? ఆన్సర్ సి దాచేపల్లి. నెక్స్ట్
ఆంధ్రప్రదేశ్లో ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ పరిశ్రమ ఎక్కడ కలదు? ఆన్సర్ ఏ ఎర్రగుంట్ల. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో సిమెంటును అత్యధికంగా ఉత్పత్తి చేయు జిల్లా ఏది? ఆన్సర్ బి గుంటూరు జిల్లా. నెక్స్ట్, భారతదేశంలో సిమెంటును అత్యధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ ఆంధ్రప్రదేశ్. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. నదిముఖ ద్వారాల్లో ఏ రకమైన అడవులు విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ డి టైడల్ అడవులు. నెక్స్ట్, కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఏ రకమైన అడవులు అరణ్యాలు అత్యధికంగా విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ డి టైడల్ అడవులు. నెక్స్ట్, కోరింగ అడవులు అని ఏ అడవులను పిలుస్తారు? ఆన్సర్ డి టైడల్ అడవులు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణ పరంగా అతిపెద్ద అడవులు ఏవి? ఆన్సర్ సి నల్లమల అడవులు. నెక్స్ట్, రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అడవులు ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్ సి ఆన్సర్ ఏ కడప మరియు చిత్తూరు జిల్లా. నెక్స్ట్, రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అడవులు తక్కువగా ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్ సి కృష్ణా మరియు శ్రీలంక. నెక్స్ట్, సారీ ఫ్రెండ్స్, ఆన్సర్ సి కృష్ణా మరియు శ్రీకాకుళం. నెక్స్ట్, రాష్ట్రంలో అటవీ సాంద్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్ బి విశాఖపట్నం మరియు కడప. నెక్స్ట్, రాష్ట్రంలో అటవీ సాంద్రత తక్కువగా ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్ డి కృష్ణా మరియు అనంతపురం. నెక్స్ట్, టేకు అధికంగా లభించే జిల్లాలు ఏవి? ఆన్సర్ సి తూర్పుగోదావరి. నెక్స్ట్, వెదురు అధికంగా లభించే జిల్లాలు ఏవి? ఆన్సర్ సి తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్, పేదవాడి కలప అని దేనిని అంటారు? ఆన్సర్ బి వెదురు. నెక్స్ట్, కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అని దేనిని అంటారు? ఆన్సర్ ఏ టేకు. నెక్స్ట్, ఇప్ప పువ్వు అధికంగా లభించే జిల్లా ఏది? ఆన్సర్ డి కర్నూలు. నెక్స్ట్, జాతీయ అటవీ తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ బి 1952 సంవత్సరంలో. నెక్స్ట్, జాతీయ అటవీ తీర్మానం ప్రధాన లక్ష్యం దేశ విస్తీర్ణంలో ఎంత అడవులను పెంచడం? ఆన్సర్ బి 33%. నెక్స్ట్, భారత ప్రభుత్వం అడవుల చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఆన్సర్ డి 1980 సంవత్సరంలో. నెక్స్ట్, అడవులను పునరుద్ధరించడానికి సామాజిక అడవుల కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఎన్నో పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించింది? ఆన్సర్ బి 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించింది. నెక్స్ట్, భారతదేశంలో ఎన్నడూ అంతరించిపోయినందుకున్న బట్ట మేక పక్షి ఏ జిల్లాలో కనిపించింది? ఆన్సర్ ఏ కర్నూలు జిల్లా. నెక్స్ట్, భారతదేశంలో ఎప్పుడో అంతరించి పోయిందనుకున్న బట్ట మేక పక్షి ఏ జిల్లాలో కనిపించింది? ఆన్సర్ ఏ కర్నూలు జిల్లా. నెక్స్ట్, కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ డి తూర్పుగోదావరి. నెక్స్ట్, గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ కర్నూలు. నెక్స్ట్, కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ సి పశ్చిమ గోదావరి. నెక్స్ట్, నేలపట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ సి నెల్లూరు. నెక్స్ట్, పాపికొండలు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ డి ఉభయ గోదావరి. నెక్స్ట్, పులికాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ సి నెల్లూరు జిల్లా. నెక్స్ట్, శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ డి చిత్తూరు జిల్లా. నెక్స్ట్, రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ కర్నూలు జిల్లా. నెక్స్ట్, శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ బి కడప జిల్లా. నెక్స్ట్, శ్రీ పెనుగుల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ డి చిత్తూరు జిల్లా. నెక్స్ట్,
కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ విశాఖపట్నం. నెక్స్ట్. కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ డి చిత్తూరు జిల్లా. నెక్స్ట్. కొండలేరు జింకల పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ సి నెల్లూరు జిల్లా. నెక్స్ట్. పొలయం జింకల పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి కర్నూలు జిల్లా. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ సి 1968 నుంచి మార్చి 5వ తేదీన. నెక్స్ట్. భారతదేశంలో మొట్టమొదటి నూలు మిల్లును ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ సి 1818లో. నెక్స్ట్. భారతదేశంలో మొట్టమొదటి నూలు మిల్లు ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఏ కోల్కతా. నెక్స్ట్. ముంబైలో మొట్టమొదటి నూలు మిల్లు ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ బి 1854లో. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో మొదటి నూలు మిల్లు ఎక్కడ స్థాపించబడినది? ఆన్సర్ ఏ పందలపాక. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో మొదటి నూలు మిల్లు ఏ జిల్లాలో స్థాపించబడినది? ఆన్సర్ బి తూర్పుగోదావరి. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో నూలు మిల్లు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ ఏ చిత్తూరు జిల్లా. నెక్స్ట్. భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొదటి అప్పారేల్ పార్క్ ఏది? ఆన్సర్ ఏ నేతాజీ అప్పారేల్ పార్క్. నెక్స్ట్. భారతదేశంలో మొదటి అప్పారేల్ పార్క్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఏ 2005వ సంవత్సరంలో. నెక్స్ట్. భారతదేశంలో మొదటి అప్పారైల్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి తమిళనాడు. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబడిన మొదట అప్పారైల్ పార్క్ ఏది? ఆన్సర్ బి బ్రామ్డిక్స్ ఇండియా అప్పారైల్ సిటీ. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో మొదటి అప్పారైల్ పార్క్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ డి 2011లో. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో మొదటి అప్పారైల్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ డి విశాఖపట్నం. నెక్స్ట్. మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ డి విశాఖపట్నం. నెక్స్ట్. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ బి అహ్మదాబాద్. నెక్స్ట్. మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా. ఆన్సర్ ఏ కాన్పూర్. నెక్స్ట్. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా. ఆన్సర్ బి కోయంబత్తూర్. నెక్స్ట్. భారతదేశంలో మొదటి పంచదార మిల్లు స్థాపించబడిన ప్రదేశం ఏది? ఆన్సర్ ఏ చంపారన్. నెక్స్ట్. భారతదేశంలో మొదటి పంచదార మిల్లు స్థాపించబడిన రాష్ట్రం ఏది? ఆన్సర్ సి బీహార్. నెక్స్ట్. భారతదేశంలో మొదటి పంచదార మిల్లు ఎప్పుడు స్థాపించబడినది? ఆన్సర్ సి 1904వ సంవత్సరంలో. నెక్స్ట్. భారతదేశంలో మొదటి పంచదార మిల్లు ఎక్కడ స్థాపించబడినది? ఆన్సర్ డి ఏటికొప్పాక. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో మొదటి పంచదార మిల్లు స్థాపించబడిన జిల్లా ఏది? ఆన్సర్ డి విశాఖపట్నం. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో మొదటి పంచదార మిల్లు ఎప్పుడు స్థాపించబడినది? ఆన్సర్ సి 1933వ సంవత్సరంలో. నెక్స్ట్. ఆంధ్ర గగర్ ఫ్యాక్టరీ ఎక్కడ కలదు? ఆన్సర్ ఏ తణుకు. నెక్స్ట్. దక్కన్ గగర్స్ ఫ్యాక్టరీ ఎక్కడ కలదు? ఆన్సర్ బి సామర్లకోట. నెక్స్ట్. సర్వరాయ గగర్స్ లిమిటెడ్ ఎక్కడ కలదు? ఆన్సర్ సి చెల్లూరు. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. కొండపల్లి బొమ్మల తయారీలో ఉపయోగించే వృక్షాలు ఏవి? ఆన్సర్ ఏ తెల్ల పునికి చెట్టు. నెక్స్ట్. ఏ వృక్షం కాండంతో బొబ్బిలి వీణను తయారు చేస్తారు? ఆన్సర్ బి పనస చెట్టు. నెక్స్ట్. మోదుగ చెట్టు ఏ జిల్లాలో ఎక్కువగా లభిస్తుంది? ఆన్సర్ సి శ్రీకాకుళం. నెక్స్ట్. ఏ చెట్టు ఆకులను విస్తరాకుల తయారీలో ఉపయోగిస్తారు? ఆన్సర్ బి మోదుగ చెట్టు. నెక్స్ట్.
అడవి దున్నపోతులు ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్నాయి? ఆన్సర్ బి విశాఖపట్నం. నెక్స్ట్, బుడిత కుందేళ్లు ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్నాయి? ఆన్సర్ డి అనంతపూర్. నెక్స్ట్, కలివి కోడి ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్నాయి? ఆన్సర్ సి కడప. నెక్స్ట్, బట్టమేకల పక్షి ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్నాయి? ఆన్సర్ బి కర్నూలు. నెక్స్ట్, బొరుడ జింకలు ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్నాయి? ఆన్సర్ బి కర్నూలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ రాజమండ్రి. నెక్స్ట్, రాయలసీమ పేపర్ మిల్లు ఎక్కడ ఉంది? ఆన్సర్ సి కర్నూలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో సామాజిక అడవుల పెంపక కార్యక్రమం ఎప్పుడు చేపట్టారు? ఆన్సర్ డి 1978 సంవత్సరం. నెక్స్ట్, కమ్యూనిటీ భూములలో మొక్కలను పెంచడం మరియు మొక్కలను పంపిణీ కార్యక్రమం ఏ పథకంలో భాగంగా నిర్వహించారు? ఆన్సర్ ఏ సామాజిక అడవుల పెంపక కార్యక్రమం. నెక్స్ట్, వన సంరక్షణ సమితులు ఎన్నవ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి 8వ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, నీరు చెట్టు కార్యక్రమము ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ డి 2015 ఫిబ్రవరి 19వ తేదీ. నెక్స్ట్, నీరు చెట్లు కార్యక్రమం యొక్క పైలాన్ను ఎక్కడ ఆవిష్కరించడం జరిగింది? ఆన్సర్ సి బొమ్మ సముద్రం. నెక్స్ట్, కార్తీక వన మహోత్సవ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చెట్లను నాటడం జరిగింది? ఆన్సర్ సి 1.97 లక్షల చెట్లను. నెక్స్ట్, వనం మనం కార్యక్రమం ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ బి సుంకొల్లు. నెక్స్ట్, వనం మనం కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ సి 2016 జూలై 29వ తేదీ. నెక్స్ట్, వనం మనం కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 50% భూభాగాన్ని పచ్చదనంతో ఉండేటట్లు చేయాలని నిర్ణయించారు? ఆన్సర్ డి 2029 వరకు. నెక్స్ట్, హరిత ఆంధ్రప్రదేశ్ మిషన్ అనే వాక్యాన్ని ఏ అటవీ సంరక్షణ కార్యక్రమాల్లో వాడారు? ఆన్సర్ ఏ వనం మనం కార్యక్రమం. నెక్స్ట్, కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఏ తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్, గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ బి కర్నూలు. నెక్స్ట్, కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ సి చిత్తూరు జిల్లా. నెక్స్ట్, కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ డి పశ్చిమ గోదావరి. నెక్స్ట్, నేలపట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ సి నెల్లూరు. నెక్స్ట్, కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ బి విశాఖపట్నం. నెక్స్ట్, పులికాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ సి నెల్లూరు జిల్లా. నెక్స్ట్, రాజీవ్ నేషనల్ పార్క్ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ బి కర్నూలు. నెక్స్ట్, ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ సి విశాఖపట్నం. నెక్స్ట్, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ బి చిత్తూరు జిల్లా. నెక్స్ట్, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ సి విశాఖపట్నం. శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ బి చిత్తూరు జిల్లా. నెక్స్ట్, కండలేరు జంకల పార్క్ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ సి నెల్లూరు జిల్లా. నెక్స్ట్, పులియం జంకల పార్క్ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఏ కర్నూలు. నెక్స్ట్, కోటప్పకొండ జంకల పార్క్ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ డి గుంటూరు జిల్లా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవ వైవిధ్య బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి 2006 సంవత్సరంలో. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఆవాసేతర జీవ వైవిధ్య పార్కును ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి విశాఖపట్నం. నెక్స్ట్,
బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి 2016 సంవత్సరం. నెక్స్ట్, దక్కని పొట్టేళ్లు ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తుంది? ఆన్సర్ డి నెల్లూరు జిల్లా. నెక్స్ట్, ఒంగోలు గిత్త ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తుంది? పొంగనూరు ఆవు ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తుంది? ఆన్సర్ ఏ చిత్తూరు జిల్లా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని ఏకైక ఎలిఫెంట్ రిజర్వాయర్ ఏది? ఆన్సర్ సి కౌండిన్య పార్క్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో గల ఏకైక బయోస్ఫియర్ ఏది? ఆన్సర్ డి శేషాచల పార్క్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏది? ఆన్సర్ ఏ రాజీవ్ నేషనల్ పార్క్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో అడవులు ఎంత శాతం ఉన్నాయి? ఆన్సర్ బి 23.4%. నెక్స్ట్, దేశ అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానాన్ని ఆక్రమించింది? ఆన్సర్ డి 9వ స్థానాన్ని ఆక్రమించింది. నెక్స్ట్, భారతీయ అటవీ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ డెహ్రాడూన్. నెక్స్ట్, శుష్క అటవీ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ జోధ్పూర్. నెక్స్ట్, తేమ ఆకురాల్చు అటవీ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ సి జోర్హాట్. నెక్స్ట్, ఉష్ణమండల అడవుల అటవీ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ డి జబల్పూర్. నెక్స్ట్, సమశీతల అటవీ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ సి సిమ్లా. నెక్స్ట్, సామాజిక అటవీ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి అలహాబాద్. నెక్స్ట్, ఫారెస్ట్ మేనేజ్మెంట్ సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి అలహాబాద్. నెక్స్ట్, ఫారెస్ట్ మేనేజ్మెంట్ సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ భోపాల్. నెక్స్ట్, రాష్ట్రంలో నేలల స్వభావం, వర్షపాతం, ఉష్ణోగ్రత ఆధారంగా అడవులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఏ 4 రకాలుగా. నెక్స్ట్, వర్షపాతం ఎక్కువగా ఉండే 125-200 సెంటీమీటర్ల ప్రాంతాల్లో ఏ తరహా అడవులు అభివృద్ధి చెందుతాయి? ఆన్సర్ ఏ అర్ధ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్, వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో 75-100 సెంటీమీటర్ల ప్రాంతాల్లో ఏ తరహా అడవులు అభివృద్ధి చెందుతాయి? ఆన్సర్ బి అనర్ధ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్, 75 సెంటీమీటర్ల వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఏ రకమైన అడవులు విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ సి చిట్టడ అడవులు. నెక్స్ట్, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఏ రకమైన అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఏ ఆర్ధ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్, వేగి, మద్ది, ఏగిస, సాల్ లాంటి వృక్ష జాతులు ఏ రకమైన అడవులలో పెరుగుతాయి? ఆన్సర్ ఏ ఆర్ధ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్, చిత్తూరు, అనంతపురంలో ఏ రకమైన అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ బి అనర్ధ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్, ఎర్ర చందనాన్ని మన రాష్ట్రం నుంచి ఎక్కడకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు? ఆన్సర్ సి చైనాకు. నెక్స్ట్, ఎర్రచందనం, మంచిగంధం, నల్లమద్ది లాంటి వృక్షాలు ఏ రకమైన అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ బి అనర్ధ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్, ఏ రకమైన అడవుల్లో ముళ్ళ పొదలు ఎక్కువగా కనిపిస్తాయి? ఆన్సర్ సి చిట్టడవులు. నెక్స్ట్, రెల్లుగడ్డి అధికంగా ఏ రకమైన అడవుల్లో ఉంటుంది? ఆన్సర్ సి చిట్టడవులు. నెక్స్ట్, తుమ్మ, కలబంద, బ్రహ్మజీవుడు, నాగజీవుడు లాంటి వృక్షాలు ఏ రకమైన అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ సి చిట్టడవులు. నెక్స్ట్, మాంగ్రూవ్ అరణ్యాలు అని వేటిని అంటారు? ఆన్సర్ డి టైడల్ అడవులు. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2లో భాగంగా ఏపీ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఆన్సర్ ఏ, ఎర్ర నేలలు. నెక్స్ట్, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఆన్సర్ ఏ, ఎర్ర నేలలు. నెక్స్ట్, వేరుశనగ, ఉలవలు లాంటి మెట్ట పైర్లకు ప్రసిద్ధి చెందిన నేలలు ఏవి? ఆన్సర్ ఏ, ఎర్ర నేలలు. నెక్స్ట్, నల్లరేగడి నేలలో ఏ మూలకం కలిగి ఉండడం వల్ల ఈ నేలలు నల్లగా ఉంటాయి? ఆన్సర్ బి, ఇనుప ఆక్సైడ్స్. నెక్స్ట్, నల్లరేగడి నేలలో అధికంగా పండే పంట ఏది? ఆన్సర్ సి, పత్తి. నెక్స్ట్, తమను తామే దున్నుకునే నేలలని వేటిని అంటారు? ఆన్సర్ బి, నల్లరేగడి నేలలు. నెక్స్ట్, ఏ నేలలో పండించే పంటకు నత్రజని ఎరువులను ఎక్కువ మోతాదులో ఉండాల్సి ఉంటుంది? ఆన్సర్ సి, ఒండ్రుమట్టి నేలలు. నెక్స్ట్, జరుగు నేలలు అనగానేమి? ఆన్సర్ డి, లాటరైట్ నేలలు. నెక్స్ట్, భవనాల పెంకులు, ఇటుకల తయారీకి ఏ మట్టిని ఉపయోగిస్తారు? ఆన్సర్ డి, లాటరైట్ నేలలు. నెక్స్ట్, ఏ నేలల్లో కొబ్బరి, రాగులు, సజ్జలు, మామిడి, జీడి మామిడి లాంటి పంటలు పండుతాయి? ఆన్సర్ సి, తీర ప్రాంత ఇసుక నేలలు. నెక్స్ట్, మృత్తికా క్రమక్షయం వల్ల సంభవించేవి? ఆన్సర్ డి, పైవన్నీ. భూసారం తగ్గడం, నీటిపారుదల కాలువలు పూడుకుపోవడం, నదీ మార్గాలు పూడుకుపోవడం ఇవి మృత్తికా క్రమక్షయం వల్ల సంభవించేవి. నెక్స్ట్, క్రింది వాటిలో క్రమక్షయ నివారణ పద్ధతులు ఏవి? ఆన్సర్ డి, పైవన్నీ. కొండవాగుల వద్ద మొక్కలు పెంచడం, గడ్డిని పంచడం, సోపాన వ్యవసాయం చేయడం. నెక్స్ట్, భారత వాతావరణ శాఖ సంవత్సర కాలాన్ని ఎన్ని భాగాలుగా విభజించింది? ఆన్సర్ బి, 4 భాగాలుగా విభజించింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రత ఎక్కడ నమోదవుతుంది? ఆంధ్రప్రదేశ్లో శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రత ఎక్కడ నమోదవుతుంది? ఆన్సర్ ఏ, లంబసింగిలో. నెక్స్ట్, శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రత విశాఖ జిల్లాలోని లంబసింగిలో ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది? ఆన్సర్ ఏ, -2 ఉష్ణోగ్రత నమోదైంది. నెక్స్ట్, వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదవుతాయి? ఆన్సర్ బి, రెంటచింతలలో. నెక్స్ట్, వేసవి కాలంలో గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో ఎన్ని డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయి? ఆన్సర్ సి, 45 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది నమోదవుతుంది. నెక్స్ట్, మైసూర్ పీఠభూమికి ఆనుకొని ఉన్న ఆంధ్ర జిల్లాలు ఏవి? ఆన్సర్ డి, ఏ మరియు బి, చిత్తూరు, అనంతపురం. నెక్స్ట్, వేసవిలో ఆంధ్ర ప్రాంతంలో ఋతుపవనాల పడే జల్లులను ఏమంటారు? ఆన్సర్ డి, పైవన్నీ. మామిడి జల్లులు అంటారు, తొలకరి జల్లులు అంటారు, ఏరువాక జల్లులు అంటారు. ఇవి వేసవిలో ఆంధ్ర ప్రాంతంలో ఋతుపవనాలు రాకముందు పడే జల్లులను ఈ విధంగా పిలవటం జరుగుతుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ సగటు వర్షపాతం ఎంత? ఆంధ్రప్రదేశ్ సగటు వర్షపాతం ఎంత మిల్లీమీటర్లలో ఉంటుంది? ఆన్సర్ ఏ, 960 మిల్లీమీటర్లలో వర్షపాతం అనేది నమోదవుతుంది. నెక్స్ట్, నైరుతి ఋతుపవనాల వల్ల ఆంధ్రప్రదేశ్ ఉత్తర ప్రాంతంలో ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం ఉంటుంది? ఆన్సర్ సి, 80 సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఉంటుంది. నెక్స్ట్, నైరుతి ఋతుపవనాల వల్ల ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతంలో ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం ఉంటుంది? ఆన్సర్ బి, 40 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదవుతుంది. నెక్స్ట్, నైరుతి ఋతుపవనాల వల్ల కోస్తా తీరం సగటు వర్షపాతం ఎంత నమోదవుతుంది? ఆన్సర్ ఏ, 65.1 సెంటీమీటర్లు. నెక్స్ట్, నైరుతి ఋతుపవనాల వల్ల రాయలసీమలో సగటు వర్షపాతం ఎంత నమోదవుతుంది? ఆన్సర్ బి, 46.3 సెంటీమీటర్లు. నెక్స్ట్, ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎంత వర్షపాతం నమోదవుతుంది? ఆన్సర్ సి,
224 మిల్లీమీటర్లు. నెక్స్ట్, ఏ కాలంలో బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడతాయి? ఆన్సర్ డి, ఈశాన్య ఋతుపవన కాలం. నెక్స్ట్, నైరుతి ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం పడే జిల్లా ఏది? ఆన్సర్ బి, పశ్చిమ గోదావరి. నెక్స్ట్, ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం పడే జిల్లా ఏది? ఆన్సర్ ఏ, తూర్పు గోదావరి. నెక్స్ట్, నైరుతి ఋతుపవనాల వల్ల అల్ప వర్షపాతం పడే జిల్లా ఏది? ఆన్సర్ సి, నెల్లూరు జిల్లా. నెక్స్ట్, ఈశాన్య ఋతుపవనాల వల్ల అల్ప వర్షపాతం పడే జిల్లా ఏది? ఆన్సర్ డి, కర్నూలు జిల్లా. నెక్స్ట్, సగటు అధిక వార్షిక వర్షపాతం పడే జిల్లా ఏది? ఆన్సర్ బి, పశ్చిమ గోదావరి. నెక్స్ట్, సగటు అల్ప వార్షిక వర్షపాతం పడే జిల్లా ఏది? ఆన్సర్ సి, అనంతపురం జిల్లా. నెక్స్ట్, రాజస్థాన్లోని జైసల్మేర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం 560 మిల్లీమీటర్ల కంటే నమోదయ్యే ప్రాంతం ఏది? ఆన్సర్ సి, అనంతపురం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాల శీతోష్ణ స్థితి మండలాలు ఉన్నాయి? ఆన్సర్ ఏ, 2 శీతోష్ణ స్థితి మండలాలు అనేవి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్, నదుల గురించి అధ్యయనం చేయే శాస్త్రమును ఏమంటారు? ఆన్సర్ డి, పోటమాలజీ. నెక్స్ట్, భూ అంతర్భాగ జలం గురించి అధ్యయనం చేసే శాస్త్రంను ఏమంటారు? ఆన్సర్ ఏ, లిమ్నాలజీ. నెక్స్ట్, ప్రపంచ నీటి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ, మార్చి 22. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో కనిపించే నదులు ఏవి? ఆన్సర్ డి, పైవన్నీ. హిమాలయ నదులు, అంతర్భూభాగ నదులు, ద్వీపకల్ప నదులు. నెక్స్ట్, భారతదేశంలో అతి పురాతనమైన భూభాగం ఏది? ఆన్సర్ ఏ, ద్వీపకల్ప పీఠభూమి. నెక్స్ట్, భారతదేశంలో అతి పురాతనమైన నది ఏది? ఆన్సర్ బి, గోదావరి నది. నెక్స్ట్, గోదావరి నది యొక్క జన్మస్థానం ఏది? ఆన్సర్ ఏ, పశ్చిమ కనుమలు. నెక్స్ట్, భారతదేశంలో గోదావరి ప్రవహించని రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ డి, మధ్యప్రదేశ్. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులలో అతి పెద్ద నది ఏది? ఆన్సర్ ఏ, గోదావరి నది. నెక్స్ట్, భారతదేశంలో ప్రవహించే నదులలో 2వ పెద్ద నది ఏది? ఆన్సర్ ఏ, గోదావరి నది. నెక్స్ట్, గోదావరి నది ఆంధ్రప్రదేశ్లోనికి ఏ జిల్లా నుంచి ప్రవేశిస్తుంది? ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది? ఆన్సర్ బి, ఉభయ గోదావరి. నెక్స్ట్, గోదావరి నది మైదానంలోకి ప్రవేశించే ప్రాంతం ఏది? ఆన్సర్ బి, పోలవరం. నెక్స్ట్, గోదావరి నది రాజమండ్రి దాటిన తరువాత నుండి బంగాళాఖాతంలో కలిసే లోపల ఎన్ని పాయలుగా విడిపోతుంది? ఆన్సర్ ఏ, 7 పాయలుగా విడిపోతుంది. నెక్స్ట్, గోదావరి నది ఆంధ్రప్రదేశ్లో సుమారు ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది? ఆన్సర్ బి, 250 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. నెక్స్ట్, వశిష్ట నది ఏ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆన్సర్ ఏ, అంతర్వేది. నెక్స్ట్, వైనతేయ నది ఏ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆన్సర్ బి, కోమరగిరి పట్నం. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. గౌతమి నది ఏ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆన్సర్ సి, యానం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్, భరద్వాజ నది ఏ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆన్సర్ డి, బెండమూరు లంకలో కలుస్తుంది. నెక్స్ట్, తుల్యా నది ఏ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆన్సర్ డి, బెండమూరు లంక. నెక్స్ట్, అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది? ఆన్సర్ ఏ, వశిష్ట. నెక్స్ట్, కోమగిరి పట్నం వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది? ఆన్సర్ బి, వైనతేయ నది. నెక్స్ట్, యానం వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది? ఆన్సర్ సి, గౌతమి నది. నెక్స్ట్, బెండమూరు లంక వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది?
ఆన్సర్ డి భరద్వాజ. నెక్స్ట్, గౌతమి వశిష్ఠుల నదుల మధ్య గల ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ బి కోనసీమ. నెక్స్ట్, కోనసీమ ప్రాంతం ఏ నదుల మధ్య ఉంది? ఆన్సర్ డి గౌతమి మరియు వశిష్ఠుల. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనం అని పిలిచే ప్రాంతం ఏ నదుల మధ్య ఉంది? ఆన్సర్ డి గౌతమి మరియు వశిష్ఠుల. నెక్స్ట్, గోదావరి నది అత్యధిక దూరం ప్రవహించే రాష్ట్రం ఏది? ఆన్సర్ సి మహారాష్ట్ర. నెక్స్ట్, గోదావరి నది యొక్క పొడవు ఎంత? ఆన్సర్ బి 1465 కిలోమీటర్లు. నెక్స్ట్, దక్షిణ గంగా అని ఏ నదికి పేరు? ఆన్సర్ ఏ గోదావరి నదికి. నెక్స్ట్, వృద్ధ గంగా అని ఏ నదికి పేరు? ఆన్సర్ ఏ గోదావరి నదికి. నెక్స్ట్, భద్రాచలం ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ ఏ గోదావరి నది. నెక్స్ట్, బాసర ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ ఏ గోదావరి నది. నెక్స్ట్, రాజమండ్రి ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ ఏ గోదావరి నది. నెక్స్ట్, గోదావరి నదిపై గల అతి పొడవైన రోడ్డు మరియు రైలు బ్రిడ్జి ఏది? ఆన్సర్ బి కొవ్వూరు రాజమండ్రి. నెక్స్ట్, రాజమండ్రి దగ్గర గోదావరి నది ఎంత వెడల్పుతో ప్రవహిస్తుంది? ఆన్సర్ బి 2.7 కిలోమీటర్లు. నెక్స్ట్, భారతదేశంలో గల అతి పొడవైన రోడ్డు మరియు రైలు బ్రిడ్జి ఏ నదిపై కలదు? ఆన్సర్ ఏ గోదావరి. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులలో రెండవ పెద్ద నది ఏది? ఆన్సర్ బి కృష్ణా నది. నెక్స్ట్, కృష్ణా నది ఏ జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది? కృష్ణా నది ఏ జిల్లాలలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది? ఆన్సర్ ఏ కర్నూలు. నెక్స్ట్, భారతదేశంలో కృష్ణా నది ప్రవహించని రాష్ట్రం ఏది? ఆన్సర్ డి ఛత్తీస్గఢ్. నెక్స్ట్, కృష్ణా నది మైదానంలోకి ప్రవేశించే ప్రాంతం ఏది? ఆన్సర్ ఏ విజయవాడ. నెక్స్ట్, కింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది ప్రవహించని జిల్లా ఏది? ఆన్సర్ డి కడప. నెక్స్ట్, కృష్ణా నది రెండు పాయలుగా విడిపోయే ప్రాంతం ఏది? ఆన్సర్ సి పులిగడ్డ. నెక్స్ట్, కృష్ణా నది రెండు పాయల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ బి దీవిసీమ. నెక్స్ట్, కృష్ణా నది ఏ ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆన్సర్ సి హంసలదేవి. నెక్స్ట్, కృష్ణా నది యొక్క మొత్తం పొడవు ఎంత? ఆన్సర్ బి 1400 కిలోమీటర్లు. నెక్స్ట్, కృష్ణా నది ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే పొడవు ఎంత? ఆన్సర్ ఏ 485 కిలోమీటర్లు. నెక్స్ట్, కృష్ణా నది అత్యధిక దూరం ప్రవహించే రాష్ట్రం ఏది? ఆన్సర్ బి కర్ణాటక. నెక్స్ట్, శ్రీశైలం ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ బి కృష్ణ. నెక్స్ట్, అమరావతి ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ బి కృష్ణ. నెక్స్ట్, నాగార్జున కొండ ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ బి కృష్ణ. నెక్స్ట్, విజయవాడ పట్టణం ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ బి కృష్ణ. నెక్స్ట్, తుంగభద్ర నది ఏ నది ఒడ్డున నది యొక్క ఉపనది? తుంగభద్ర నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి కృష్ణా నది. నెక్స్ట్, పాలేరు నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి కృష్ణ. నెక్స్ట్, పంచగంగా నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి కృష్ణ. నెక్స్ట్, ఘటప్రభా నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి కృష్ణ. నెక్స్ట్, భీమ నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి కృష్ణ. నెక్స్ట్, రామిలేరు నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి కృష్ణ. నెక్స్ట్, బోడమేరు నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి కృష్ణ. నెక్స్ట్, తమ్మిలేరు నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి కృష్ణ. నెక్స్ట్, వర్ణ నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి కృష్ణ. నెక్స్ట్, కృష్ణా నది యొక్క ఉపనదులలో అతిపెద్ద ఉపనది ఏది? ఆన్సర్ ఏ తుంగభద్ర నది. నెక్స్ట్, భారతదేశంలో తుంగభద్ర నది ప్రవహించని రాష్ట్రం ఏది? ఆన్సర్ డి మహారాష్ట్ర. నెక్స్ట్, తుంగభద్ర ఏ జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది? ఆన్సర్ బి కర్నూలు. నెక్స్ట్, సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలిసే నది ఏది?
ఆన్సర్ ఏ తుంగభద్ర. నెక్స్ట్. హగరి నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ డి తుంగభద్ర. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? ఆన్సర్ సి హగరి లోయ. నెక్స్ట్. మంత్రాలయం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ ఏ తుంగభద్ర నది. నెక్స్ట్. కర్నూల్ ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ ఏ తుంగభద్ర నది. నెక్స్ట్. హంపి ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ ఏ తుంగభద్ర నది. నెక్స్ట్. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో జన్మించే కృష్ణా నది యొక్క ఉపనది ఏది? ఆన్సర్ సి పాలేరు నది. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో గల చిన్న మండవ మరియు లింగాల గ్రామాల వద్ద ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే కృష్ణా నది యొక్క ఉపనది ఏది? ఆన్సర్ సి పాలేరు నది. నెక్స్ట్. పాలేరు నది ఏ ప్రాంతంలో కృష్ణా నదితో కలుస్తుంది? ఆన్సర్ బి ఈటూరు. నెక్స్ట్. కృష్ణా జిల్లాలోని మైలవరం కొండలలో జన్మించే కృష్ణా నది యొక్క ఉపనది ఏది? ఆన్సర్ డి బోడమేరు. నెక్స్ట్. కొల్లేరు సరస్సులో కలిసే కృష్ణా నది యొక్క ఉపనది ఏది? ఆన్సర్ డి బోడమేరు. నెక్స్ట్. క్రింది వాటిలో పెన్నా నది ప్రవహించే రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఏ కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్. ఏ జిల్లాల్లో నుండి పెన్నా నది ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది? ఆన్సర్ డి అనంతపురం జిల్లా. నెక్స్ట్. పెన్నా నది ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే ప్రాంతం ఏది? ఆన్సర్ సి చోటుప్పల్. నెక్స్ట్. పెన్నా నది ఏ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆన్సర్ ఏ ఊటుకూరు వద్ద. నెక్స్ట్. పెన్నా నది ఏర్పరిచే ఘాట్ ఏది? ఆన్సర్ ఏ గండికోట. నెక్స్ట్. పినాకిని నది అని ఏ నదికి పేరు? ఆన్సర్ సి పెన్నా నది. నెక్స్ట్. పెన్నేరు నది అని ఏ నదికి పేరు? ఆన్సర్ సి పెన్నా నది. నెక్స్ట్. జయమంగళ నది ఏ నదికి ఉపనది? ఆన్సర్ సి పెన్నా నది. నెక్స్ట్. చిత్రావతి నది ఏ నదికి ఉపనది? ఆన్సర్ సి పెన్నా నది. నెక్స్ట్. కుందేరు నది ఏ నదికి ఉపనది? ఆన్సర్ సి పెన్నా నది. నెక్స్ట్. చెయ్యేరు నది ఏ నదికి ఉపనది? ఆన్సర్ సి పెన్నా నది. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2లో ఏపీ జాగ్రఫీ నుంచి ఎక్కువగా బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి లేటెస్ట్ వర్షన్లో ఉన్నటువంటి బిట్స్, అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్లో ఉన్నటువంటి బిట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఫ్రెండ్స్. అదేవిధంగా టాపిక్లోకి వెళ్దాం. సగిలేరు నది ఏ నదికి ఉపనది? ఆన్సర్ సి పెన్నా నది. నెక్స్ట్. కడప నది తీరాన కలదు? ఆన్సర్ సి పెన్నా నది. నెక్స్ట్. నెల్లూరు ఏ నది తీరాన కలదు? ఆన్సర్ సి పెన్నా నది. నెక్స్ట్. జయమంగళ ఏ ప్రాంతం వద్ద పెన్నా నదిలో కలుస్తుంది? ఆన్సర్ సి సంగమేశ్వరం పల్లి. నెక్స్ట్. చిత్రావతి నది ఏ ప్రాంతం వద్ద పెన్నా నదితో కలుస్తుంది? ఆన్సర్ డి గండికోట. నెక్స్ట్. పుట్టపర్తి ఏ నది తీరాన కలదు? ఆన్సర్ సి పెన్నా నది. నెక్స్ట్. కుందేరు నది ఏ ప్రాంతం వద్ద పెన్నా నదితో కలుస్తుంది? ఆన్సర్ సి సంగమేశ్వరం పల్లి. నెక్స్ట్. అన్నమయ్య ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ ఏ చెయ్యేరు నదిపై నిర్మించారు. నెక్స్ట్. అన్నమయ్య ప్రాజెక్ట్ ఏ జిల్లాలో నిర్మించారు? ఆన్సర్ సి కడప జిల్లా. నెక్స్ట్. నల్లమల కొండలలోని ఖమ్మం వద్ద జన్మించే నది ఏది? ఆన్సర్ బి సగిలేరు. నెక్స్ట్. ఎగువ సగిలేరు మరియు దిగువ సగిలేరు ప్రాజెక్టులు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ సి కడప జిల్లాలో కలవు. నెక్స్ట్. చిత్తూరు జిల్లాలో గల చంద్రగిరి కొండలలో జన్మించే నది ఏది? ఆన్సర్ ఏ స్వర్ణముఖి నది. నెక్స్ట్. నెల్లూరు జిల్లాలోని వాకాడు దగ్గర బంగాళాఖాతంలో కలిసే నది ఏది? ఆన్సర్ ఏ స్వర్ణముఖి నది. నెక్స్ట్. ఆగేశ్వర ఆలయం ఏ నది తీరంలో కలదు?
ఆన్సర్ ఏ స్వర్ణముఖి నది. నెక్స్ట్ శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం ఏ నది తీరంలో కలదు? గుడిమల్లం, చిత్తూరు జిల్లాకు సంబంధించి, చిత్తూరు జిల్లాలో. అదేవిధంగా శ్రీ పరశురామేశ్వర ఆలయం ఏ నది తీరంలో కలదు? ఆన్సర్ ఏ స్వర్ణముఖి నది. నెక్స్ట్ శ్రీ మూలస్థానేశ్వర ఆలయం ఏ నది తీరంలో కలదు? ఆన్సర్ ఏ స్వర్ణముఖి నది. నెక్స్ట్ శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఏ నది తీరంలో కలదు? ఆన్సర్ ఏ స్వర్ణముఖి. నెక్స్ట్ నల్లమల్ల కొండలలో జన్మించే నదులలో అతిపెద్ద నది ఏది? ఆన్సర్ బి గుండ్లకమ్మ నది. నెక్స్ట్ గుండ్లకమ్మ నది యొక్క జన్మస్థానం ఏది? ఆన్సర్ సి గుండ్ల బ్రహ్మేశ్వరం. నెక్స్ట్ కంబం, మార్కాపురం చెరువులను ఏర్పరిచే నది ఏది? ఆన్సర్ బి గుండ్లకమ్మ. నెక్స్ట్ ప్రకాశం జిల్లాలోని దేవరంపాడు గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది? ఆన్సర్ బి గుండ్లకమ్మ. నెక్స్ట్ కోనేరు నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి గుండ్లకమ్మ. నెక్స్ట్ దువ్వలేరు నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి గుండ్లకమ్మ. నెక్స్ట్ తేగలేరు నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి గుండ్లకమ్మ. నెక్స్ట్ చిలకలేరు నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి గుండ్లకమ్మ. నెక్స్ట్ చిరువాగు నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి గుండ్లకమ్మ. నెక్స్ట్ రాళ్లవాగు నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి గుండ్లకమ్మ. నెక్స్ట్ తూర్పు కనుమలలో జన్మించి బంగాళాఖాతంలో కలిసే నదులలో అతిపెద్ద నది ఏది? ఆన్సర్ సి వంశధార నది. నెక్స్ట్ శ్రీకాకుళంలోని పాతపట్నం వద్ద ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే నది ఏది? ఆన్సర్ సి వంశధార నది. నెక్స్ట్ శ్రీకాకుళంలోని కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది? ఆన్సర్ సి వంశధార నది. నెక్స్ట్ మహేంద్ర తనయ నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ సి వంశధార నది. నెక్స్ట్ ఒరిస్సాలోని గణపతి జిల్లాలో తురూపాసింగి గ్రామం వద్ద మహేంద్రగిరి కొండలలో జన్మించిన నది ఏది? ఆన్సర్ డి మహేంద్ర తనయ. నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లాలోని మోపసు బందరు వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది? ఆన్సర్ బి నాగావళి. నెక్స్ట్ ఒడిశాలోని రాయగఢ్ కొండలలో జన్మించి శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే నది ఏది? ఆన్సర్ బి నాగావళి. నెక్స్ట్ శ్రీకాకుళం ఏ నదీ తీరంలో కలదు? ఆన్సర్ బి నాగావళి. నెక్స్ట్ ఆసియాలోని అతిపెద్ద రబ్బర్ డ్యామ్ విజయనగరంలోని రాజలక్ష్మీపురం గ్రామం వద్ద ఏ నదిపై నిర్మించారు? జంజావతి నదిపై నిర్మించారు. నెక్స్ట్ సీలేరు నదికి మరొక పేరు ఏమిటి? ఆన్సర్ సి మాచ్కండ్. నెక్స్ట్ డుడుమా జలపాతం ఏ నదిపై కలదు? ఆన్సర్ సి మాచ్కాండ్. నెక్స్ట్ చిత్తూరులో ప్రవహించే నది ఏది? చిత్తూరులో ప్రవహించే నది ఏది? ఆన్సర్ బి స్వర్ణముఖి నది. నెక్స్ట్ గుంటూరులో ప్రవహించే నది ఏది? ఆన్సర్ సి నాగులేరు నది. నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక నీటిపారుదల వస్తువులు వేటి ద్వారా సాగుతున్నాయి? ఆన్సర్ ఏ బావుల ద్వారా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక నీటిపారుదల వస్తువులు వేటి ద్వారా సాగుతున్నాయి? ఆన్సర్ బి కాలువలు. నెక్స్ట్ విస్తీర్ణం పరంగా నీటి వనరులు అధికంగా గల జిల్లా ఏది? ఆన్సర్ ఏ గుంటూరు. నెక్స్ట్ విస్తీర్ణం పరంగా నీటి వనరులు అత్యల్పంగా గల జిల్లా ఏది? ఆన్సర్ బి విశాఖపట్నం. నెక్స్ట్ భారతదేశంలో విస్తీర్ణం పరంగా కాలువల ద్వారా నీటిపారుదల అధికంగా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణంగా కాలువల ద్వారా నీటిపారుదల అధికంగా గల జిల్లా ఏది? ఆన్సర్ డి పశ్చిమ గోదావరి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా కాలువ ద్వారా నీటిపారుదల అత్యల్పంగా గల జిల్లా ఏది? ఆన్సర్ సి చిత్తూరు జిల్లా. నెక్స్ట్ భారతదేశంలో విస్తీర్ణం పరంగా బావుల ద్వారా నీటిపారుదల అధికంగా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ గుజరాత్. నెక్స్ట్ గొట్టపు బావుల ద్వారా నీటిపారుదల విస్తీర్ణము ఏ జిల్లాలో అధికంగా ఉంది? ఆన్సర్ బి పశ్చిమ గోదావరి జిల్లా. నెక్స్ట్ గొట్టపు బావుల ద్వారా నీటిపారుదల విస్తీర్ణము ఏ జిల్లాలో తక్కువగా ఉంది? ఆన్సర్ సి శ్రీకాకుళం. నెక్స్ట్
సాంప్రదాయ బావుల ద్వారా నీటిపారుదల విస్తీర్ణము ఏ జిల్లాలో అధికంగా ఉంది? ఆన్సర్ బి కర్నూలు. నెక్స్ట్, సాంప్రదాయ బావుల ద్వారా నీటిపారుదల విస్తీర్ణము ఏ జిల్లాలో తక్కువగా ఉంది? ఆన్సర్ సి పశ్చిమ గోదావరి. నెక్స్ట్, భారతదేశంలో విస్తీర్ణం పరంగా చెరువుల ద్వారా నీటిపారుదల అధికంగా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ డి తమిళనాడు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా చెరువుల ద్వారా నీటిపారుదల అధికంగా గల జిల్లా ఏది? ఆన్సర్ డి విజయనగరం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణ పరంగా చెరువుల ద్వారా నీటిపారుదల అత్యల్పంగా గల జిల్లా ఏది? ఆన్సర్ ఏ అనంతపురం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గల చెరువుల సంఖ్య ఎంత? ఆన్సర్ బి 40,187. నెక్స్ట్, 10,000 హెక్టార్లకు పైగా నీటిపారుదల సామర్థ్యం గల ప్రాజెక్టులను ఏమంటారు? ఆన్సర్ ఏ భారీ నీటిపారుదల ప్రాజెక్ట్. నెక్స్ట్, 2,000 నుంచి 10,000 హెక్టార్లకు నీటిపారుదల సామర్థ్యం గల ప్రాజెక్టులను ఏమంటారు? ఆన్సర్ బి మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు. నెక్స్ట్, 2,000 హెక్టార్ల కంటే తక్కువ నీటిపారుదల సామర్థ్యం గల ప్రాజెక్టులను ఏమంటారు? ఆన్సర్ సి చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టులు. నెక్స్ట్, హెక్టారుకు ఎన్ని ఎకరాలు? ఆన్సర్ సి 2.47 ఎకరాలు. నెక్స్ట్, ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుతారు? ఆన్సర్ సి మార్చి 22వ తేదీ. నెక్స్ట్, నీరు కేంద్ర జాబితాలో ఎన్నవ అంశంలో ఉంది? ఆన్సర్ బి 56వ అంశంలో ఉంది. నెక్స్ట్, నీరు రాష్ట్ర జాబితాలో ఎన్నవ అంశంలో ఉంది? ఆన్సర్ బి 17వ అంశంలో ఉంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ డి 1974 సెప్టెంబర్ 7వ తేదీ. నెక్స్ట్, ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ ఏ గోదావరి నది. నెక్స్ట్, రామపాద సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ ఏ గోదావరి నది. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. అదేవిధంగా రెగ్యులర్గా మన ఛానల్లో ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, అదేవిధంగా సోషియాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్కి సంబంధించినటువంటి అక్షరం educations.com వెబ్సైట్లో కూడా ఫ్రీగా టెస్ట్లు అనేవి అందించడం జరుగుతుంది. ఆ లింక్ సంబంధించి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్దాం. 4,597 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజు ఏది? ఆన్సర్ బి 1953 అక్టోబర్ 1వ తేదీ. నెక్స్ట్, 4,597 ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని ఏది? ఆన్సర్ బి కర్నూలు. నెక్స్ట్, తొలి భాషా ప్రాయుక్త రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రం ఏది? ఆన్సర్ సి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, బౌద్ధ సాహిత్యంలో ఆంధ్ర రాష్ట్రమును ఏ పేరుతో పేర్కొన్నారు? ఆన్సర్ బి అందరట్ట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ డి 2013 డిసెంబర్ 3వ తేదీ. నెక్స్ట్, తెలంగాణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన తేదీ ఏది? ఆన్సర్ బి 2014 ఫిబ్రవరి 18వ తేదీ. నెక్స్ట్, తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన తేదీ ఏది? ఆన్సర్ సి 2014 ఫిబ్రవరి 20వ తేదీ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను రాష్ట్రపతి ఆమోదించిన రోజు? ఆన్సర్ బి మార్చి 1వ తేదీ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఏ భాగంలో ఉంది? ఆన్సర్ బి ఆగ్నేయముగా ఉన్నది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ వైశాల్యం పరంగా భారతదేశంలో ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ సి 8వ స్థానంలో ఉంది. నెక్స్ట్, మొత్తం దేశ భూభాగంలో ఎంత శాతం భూభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రమించింది? ఆన్సర్ సి
4.86%. నెక్స్ట్, దేశంలో విస్తీర్ణం పరంగా అతి చిన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బి గోవా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపడిన తెలంగాణ వైశాల్యంలో ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ బి 13వ స్థానంలో ఉంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తూర్పున గల సరిహద్దు ప్రాంతం ఏది? ఆన్సర్ సి బంగాళాఖాతం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్షిణం గల సరిహద్దు ప్రాంతం ఇది? ఆన్సర్ ఏ తమిళనాడు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరం గల సరిహద్దు ప్రాంతం ఏది? ఆన్సర్ సి తెలంగాణ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరం గల సరిహద్దు ప్రాంతం ఏది? ఆన్సర్ డి పైవన్నీ. 1 ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పడమర గల సరిహద్దు ప్రాంతం ఏది? ఆన్సర్ బి కర్ణాటక. నెక్స్ట్, ఒడిశా రాష్ట్రంలో సరిహద్దు గల ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏది? ఆన్సర్ ఏ శ్రీకాకుళం. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు గల ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏది? ఆన్సర్ బి కృష్ణా జిల్లా. నెక్స్ట్, కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు గల ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏది? ఆన్సర్ ఏ అనంతపురం. నెక్స్ట్, తమిళనాడు రాష్ట్రంతో సరిహద్దు గల ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏది? ఆన్సర్ సి చిత్తూరు. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దుగా గల ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏది? ఆన్సర్ డి తూర్పుగోదావరి. నెక్స్ట్, ఛత్తీస్గఢ్, తెలంగాణ మరియు ఒడిశా రాష్ట్రాలతో సరిహద్దుగా గల ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏది? ఆన్సర్ డి తూర్పుగోదావరి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రం విడిపోవడం వల్ల ఏ రాష్ట్రంతో సరిహద్దును ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది? ఆన్సర్ ఏ మహారాష్ట్ర. నెక్స్ట్, పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రంతో సరిహద్దును కోల్పోయింది? ఆన్సర్ బి ఒడిశా రాష్ట్రంతో. నెక్స్ట్, భూ పరివేష్టిత జిల్లాగా ఏ జిల్లాను పేర్కొంటారు? ఆన్సర్ డి కడప జిల్లా. నెక్స్ట్, తమిళనాడుతో పొడవైన సరిహద్దు ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ సి చిత్తూరు. నెక్స్ట్, తమిళనాడుతో అత్యల్ప సరిహద్దు ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ ఏ నెల్లూరు జిల్లా. నెక్స్ట్, కర్ణాటకతో పొడవైన సరిహద్దు ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ బి అనంతపురం జిల్లా. నెక్స్ట్, కర్ణాటకతో అత్యల్ప సరిహద్దు ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ సి కర్నూలు. నెక్స్ట్, ఇతర జిల్లాలతో అత్యధికంగా సరిహద్దులు గల జిల్లా ఏది? ఆన్సర్ డి కడప జిల్లా. నెక్స్ట్, కడప జిల్లా ఎన్ని జిల్లాలతో సరిహద్దులు పంచుకుంటుంది? ఆన్సర్ డి 5 జిల్లాలతో సరిహద్దులు పంచుకుంటుంది. నెక్స్ట్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఖమ్మంలోని ముంపునకు గురయ్యే ఎన్ని మండలాలను ఏపీలో కలిపారు? ఆన్సర్ డి 7 మండలాలను ఏపీలో కలిపారు. నెక్స్ట్, దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఆన్సర్ సి కోస్తా ఆంధ్ర. నెక్స్ట్, భారతదేశంలో 2వ పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, భారతదేశంలో పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ గుజరాత్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? ఆన్సర్ బి 972 కిలోమీటర్లు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో తీరరేఖ కలిగిన జిల్లాలు ఎన్ని? ఆన్సర్ డి 9 జిల్లాలు. నెక్స్ట్, పొడవైన తీరరేఖ కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ బి శ్రీకాకుళం. నెక్స్ట్, అత్యల్ప తీరరేఖ కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ ఏ పశ్చిమ గోదావరి. నెక్స్ట్, దేశ జనాభాలో ఎంత శాతాన్ని ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంది? ఆన్సర్ బి 4.1%. నెక్స్ట్, జనాభా పరంగా అతిపెద్ద జిల్లా ఏది? ఆన్సర్ బి తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్, అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ డి విజయనగరం జిల్లా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలు ఎంత శాతంగా ఉన్నారు? ఆన్సర్ బి 17.08%. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ తెగలు ఎంత శాతంగా ఉన్నారు? ఆన్సర్ ఏ 5.53%. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల జనాభా
ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు? ఆన్సర్ ఏ పశ్చిమ గోదావరి జిల్లా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల జనాభా ఏ జిల్లాలో తక్కువగా ఉన్నారు? ఆన్సర్ డి విజయనగరం జిల్లా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక ముద్ర ఏది? ఆన్సర్ బి పూర్ణ కుంభం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక భాష ఏది? ఆన్సర్ డి ఏ మరియు బి. చూడండి ఫ్రెండ్స్, తెలుగు, ఉర్దూ ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషకు సంబంధించినవి. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో రెగ్యులర్స్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిట్స్కి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఫ్రీగా టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. అవి మండే నుంచి అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. అదేవిధంగా ఈ యొక్క టెస్ట్లు మీరు రాసుకోవటం వల్ల మీకు మెమొరీ పవర్ అనేది పెరుగుతుంది. దానికి సంబంధించి టెస్ట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయని మీకు వాటిపై పూర్తి అవగాహన అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లో భాగంగా ఏపీ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి టెస్ట్ సిరీస్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది? ఆన్సర్ సి కృష్ణ జింక. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏది? ఆన్సర్ సి రామచిలుక. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం ఏది? ఆన్సర్ బి వేప చెట్టు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ ఏది? ఆన్సర్ సి కబడ్డీ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యం ఏది? ఆన్సర్ డి కూచిపూడి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం ఏది? ఆన్సర్ డి మల్లెపువ్వు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలచరం ఏది? ఆన్సర్ ఏ డాల్ఫిన్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలం ఏది? ఆన్సర్ బి మామిడి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా ఏది? ఆన్సర్ సి అనంతపురం జిల్లా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో రెండవ అతిపెద్ద జిల్లా ఏది? ఆన్సర్ ఏ ప్రకాశం జిల్లా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అతి చిన్న జిల్లా ఏది? ఆన్సర్ బి శ్రీకాకుళం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో చివరగా ఆవిర్భవించిన జిల్లా ఏది? ఆన్సర్ సి విజయనగరం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శంకుస్థాపన ఎప్పుడు చేశారు? ఆన్సర్ ఏ 2015 అక్టోబర్ 23వ తేదీన. నెక్స్ట్, భారత ప్రామాణిక రేఖాంశం ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం గుండా వెళుతుంది? ఆన్సర్ ఏ కాకినాడ. నెక్స్ట్, రాయలసీమకు ఆ పేరు పెట్టింది ఎవరు? ఆన్సర్ సి గాడిచర్ల హరి సర్వోత్తమరావు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఆకారం ఎలా ఉంటుంది? ఆన్సర్ సి తాళం చెవి వలె ఉంటుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని నైసర్గికంగా ఎన్ని భాగాలుగా విభజించారు? ఆన్సర్ బి 3 భాగాలుగా విభజించారు. నెక్స్ట్, పశ్చిమ పీఠభూమి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? ఆన్సర్ బి 150 మీటర్ల నుంచి 750 మీటర్ల వరకు ఉన్నది. నెక్స్ట్, పశ్చిమ పీఠభూమి ఎక్కడ నుండి ఎక్కడ వరకు వ్యాపించి ఉన్నాయి? ఆన్సర్ బి నిర్మల గుట్టల నుంచి మడక శిఖర గుట్టల వరకు. నెక్స్ట్, క్రింది వాటిలో పశ్చిమ పీఠభూమిలో గల ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏవి? క్రింది వాటిలో పశ్చిమ పీఠభూమిలో గల ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏవి? ఆన్సర్ బి అనంతపురం మరియు కర్నూలు జిల్లాలు. నెక్స్ట్, క్రింది వాటిలో మైసూరు పీఠభూమిలో గల ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏవి? ఆన్సర్ డి చిత్తూరు మరియు అనంతపురం. నెక్స్ట్, పశ్చిమ పీఠభూమి ఎన్ని రకాల శిలలతో ఏర్పడింది? ఆన్సర్ బి 4 రకాల శిలలతో ఏర్పడింది. నెక్స్ట్, క్రింది వాటిలో పశ్చిమ పీఠభూమిలో గల శిలలు ఏవి? ఆన్సర్ డి పైవన్నీ. ధార్వార్ శిలలు, రాజమండ్రి శిలలు, కడప శిలలు. ఈ విధంగా
పశ్చిమ పీఠభూమిలో గల శిలలు. నెక్స్ట్, ధార్వార్ శిలలు గల ప్రాంతంలో ముఖ్యంగా లభించే ఖనిజాలు ఏవి? ఆన్సర్ బి, బంగారం మరియు అబ్రకం. నెక్స్ట్, కడప శిలలు గల ప్రాంతంలో ముఖ్యంగా లభించే ఖనిజాలు ఏవి? ఆన్సర్ ఏ, ఆస్బెస్టాస్ మరియు మైకా. నెక్స్ట్, కర్నూలు శిలలు గల ప్రాంతంలో ముఖ్యంగా లభించే ఖనిజాలు ఏవి? ఆన్సర్ బి, బైరటీస్. నెక్స్ట్, రాజమండ్రి శిలలు గల ప్రాంతంలో ముఖ్యంగా లభించే ఖనిజాలు ఏవి? ఆన్సర్ ఏ, పెట్రోలియం మరియు సహజ వాయువు. నెక్స్ట్, శ్రీకాకుళం విశాఖ జిల్లాలలో వ్యాపించి ఉన్న తూర్పు కనుమలు ఎన్ని కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నాయి? ఆన్సర్ బి, 700 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నాయి. నెక్స్ట్, శ్రీకాకుళం విశాఖ జిల్లాలలో వ్యాపించి ఉన్న తూర్పు కనుమలు ఎన్ని మీటర్ల ఎత్తును కలిగి ఉంటాయి? ఆన్సర్ బి, 1200 మీటర్ల ఎత్తును కలిగి ఉన్నాయి. నెక్స్ట్, శ్రీకాకుళం విశాఖ జిల్లాలలోని తూర్పు కనుమలు ఏ శిలలతో ఏర్పడ్డాయి? ఆన్సర్ సి, చారోకైట్ మరియు కోమ్డాలైట్. నెక్స్ట్, అరకులోయ ఏ కొండల్లో కలదు? ఆన్సర్ బి, బాలకొండల్లో. నెక్స్ట్, శ్రీకాకుళంలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ డి, మహేంద్రగిరులు. నెక్స్ట్, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యలో గల కొండలు ఏవి? ఆన్సర్ ఏ, పాపి కొండలు. నెక్స్ట్, విశాఖపట్నంలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ బి, బాలకొండల్లో. నెక్స్ట్, బాలకొండలు అని పిలుస్తారు. నెక్స్ట్, విశాఖపట్నంలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ డి, పైవన్నీ. సింహాచలం కొండలు, ఎరాడా కొండలు, డాల్ఫినోస్ కొండలు, ఈ విధంగా మనకు వీటిని పిలుస్తారు. విశాఖపట్నంలో తూర్పు కనుమలకు సంబంధించి ఈ పేర్లన్నీ విధాలుగా పిలుస్తారు. నెక్స్ట్, పారేడు కొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ బి, విశాఖపట్నం. నెక్స్ట్, ఉభయ గోదావరి జిల్లాలలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ డి, ఏ మరియు సి. పాపి కొండలు. కొండపల్లి కొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ ఏ, కృష్ణా జిల్లా. నెక్స్ట్, కృష్ణా జిల్లాలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ డి, పైవన్నీ. కొండపల్లి కొండలు, సీతానగరం కొండలు, మొఘల్ రాజపురం కొండలు. నెక్స్ట్, గుంటూరు జిల్లాలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ డి, బెల్లంపల్లి కొండలు. నెక్స్ట్, కోటప్ప కొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ డి, గుంటూరు జిల్లా. నెక్స్ట్, కొండవీడు కొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ డి, గుంటూరు జిల్లా. నెక్స్ట్, చేమకుర్తి కొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ ఏ, ప్రకాశం జిల్లా. నెక్స్ట్, నల్లమల కొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ సి, కడప జిల్లా. నెక్స్ట్, పాలకొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ సి, కడప జిల్లా. నెక్స్ట్, వెలికొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ సి, కడప జిల్లా. నెక్స్ట్, పెనుగొండ కొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ సి, అనంతపురం జిల్లా. నెక్స్ట్, మడకశిర కొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ సి, అనంతపురం జిల్లా. నెక్స్ట్, రామగిరి కొండ గుట్టలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ సి, అనంతపురం జిల్లా. నెక్స్ట్, విజయవాడలోని సీతానగరం కొండను చీల్చుకొని ప్రవహించే నది ఏది? విజయవాడలోని సీతానగరం కొండలను చీల్చుకొని ప్రవహించే నది ఏది? ఆన్సర్ బి, కృష్ణా నది. నెక్స్ట్, సీతానగరం కొండలలో గల సీతానగరం కొండలలో గల ప్రకాశం బ్యారేజ్ని ఎప్పుడు నిర్మించారు? ఆన్సర్ బి, 1853 సంవత్సరంలో. నెక్స్ట్, హల్సీ హిల్స్ వేసవి విడిది కేంద్రం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఏ, చిత్తూరు జిల్లా. నెక్స్ట్, హర్లీ హిల్స్ వేసవి విడిది కేంద్రం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఏ, చిత్తూరు జిల్లా. నెక్స్ట్, తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ సి, అరోమా. నెక్స్ట్, తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం అయిన అరోమా శిఖరం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ బి, విశాఖపట్నం. నెక్స్ట్, తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం అయిన అరోమా శిఖరం యొక్క ఎత్తు ఎంత?
ఆన్సర్ బి 1680 మీటర్లు. నెక్స్ట్ ఆన్సర్ బి 1680 మీటర్లు. నెక్స్ట్ కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్న సరస్సు ఏది? ఆన్సర్ సి కొల్లేరు సరస్సు. నెక్స్ట్ కొల్లేరు సరస్సు యొక్క వైశాల్యం ఎంత? ఆన్సర్ బి 250 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఆన్సర్ సి కొల్లేరు సరస్సు. నెక్స్ట్ కొల్లేరు సరస్సుకు ఎక్కువగా ఏ ప్రాంతం నుంచి పక్షులు వలస వస్తాయి? ఆన్సర్ బి సైబేరియా. నెక్స్ట్ కొల్లేరు సరస్సుకు సైబీరియా ప్రాంతం నుంచి వలస వచ్చే పక్షులు ఏవి? ఆన్సర్ ఏ పెలికాన్స్. నెక్స్ట్ కొల్లేరు సరస్సులో కలిపే నదులు ఏవి? ఆన్సర్ డి పైవన్నీ. రామిలేరు, బోడమేరు, తమ్మిలేరు. నెక్స్ట్ కొల్లేరు సరస్సును బంగాళాఖాతాన్ని కలిపే నది ఏది? ఆన్సర్ డి ఉప్పటేరు. నెక్స్ట్ ఆంధ్ర దుఃఖదాయిగా ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ బి బోడమేరు. నెక్స్ట్ కొల్లేరు సరస్సుపై అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ సి ఆజీజ్ కమిటీ. నెక్స్ట్ నెల్లూరు తమిళనాడు మధ్యలో ఉన్న సరస్సు ఏది? ఆన్సర్ ఏ పులికాట్ సరస్సు. నెక్స్ట్ పులికాట్ సరస్సు యొక్క వైశాల్యం ఎంత? ఆన్సర్ బి 460 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ ఆంధ్రాలో అతిపెద్ద సరస్సు ఏది? ఆన్సర్ బి పులికాట్ సరస్సు. నెక్స్ట్ విశాఖ ఓడరేవు సముద్రపు అలలు తాకిడి నుంచి కాపాడుతున్న కొండలు ఏవి? ఆన్సర్ డి డాల్ఫినోస్. నెక్స్ట్ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఏ కొండల్లో ఉంది? ఆన్సర్ ఏ రత్నగిరి కొండలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో గల నేలలు ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ బి 5 రకాలుగా వర్గీకరించారు. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లో భాగంగా ఏపీ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. నాగార్జున సాగర్ డ్యామును ఇందిరాగాంధీ ఎప్పుడు జాతికి అంకితం చేశారు? ఆన్సర్ బి 1957 ఆగస్టు 4వ తేదీన. నెక్స్ట్ కర్నూలు జిల్లాలోని శ్రీశైలం వద్ద కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టు ఏది? ఆన్సర్ డి నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ శ్రీశైలం డ్యామును జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ డి 1963 జూలై 24వ తేదీన. నెక్స్ట్ తుంగభద్ర ప్రాజెక్టు యొక్క రూపశిల్పి ఎవరు? ఆన్సర్ డి తిరుమలై అయ్యంగార్. నెక్స్ట్ పులిచింతల ప్రాజెక్టు అని దేనికి పేరు? ఆన్సర్ ఏ కానూరి లక్ష్మణరావు సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ 2004-2005లో జలయజ్ఞంలో భాగంగా నిర్మించదలసిన మొదటి ప్రాజెక్టు ఏది? ఆన్సర్ ఏ కానూరి లక్ష్మణరావు సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ సోమశిల ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? ఆన్సర్ సి పెన్నా నదిపై ఉన్నది. నెక్స్ట్ సంగం ఆనకట్ట ఏ నదిపై ఉంది? ఆన్సర్ సి పెన్నా నదిపై ఉన్నది. నెక్స్ట్ నెల్లూరు ఆనకట్ట ఏ నదిపై ఉన్నది? ఆన్సర్ సి పెన్నా నది. నెక్స్ట్ సోమశిల ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ సి నెల్లూరు జిల్లా. నెక్స్ట్ సంగం ఆనకట్ట ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ సి నెల్లూరు జిల్లా. నెక్స్ట్ వంశధార నదీ జలాల ఒప్పందం ఆంధ్రప్రదేశ్ మరియు ఏ రాష్ట్రం మధ్య జరిగింది? ఆన్సర్ సి ఒరిస్సా రాష్ట్రం. నెక్స్ట్ వంశధార నదీ జలాల ఒప్పందంలో భాగంగా ఏ ప్రాజెక్టుని నిర్మించారు? ఆన్సర్ బి గొట్టా బ్యారేజ్. నెక్స్ట్ 1961 జూలై 18 జరిగిన వంశధార నదీ జలాల ఒప్పందంలో నేరేడి గ్రామం శ్రీకాకుళం జిల్లా వద్ద బ్యారేజ్ నిర్మించడానికి ఒడిశా తమ రాష్ట్ర పరిధిలో
ఎన్ని ఎకరాల భూమిని ఇవ్వడానికి అంగీకారం తెలిపింది? ఆన్సర్ సి 106 106 ఎకరాలను ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. నెక్స్ట్ 2010 ఫిబ్రవరి 24న సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం కేంద్ర ప్రభుత్వం వంశధార జలాల వివాదాల ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్కు నేతృత్వం వహించింది ఎవరు? ఆన్సర్ సి బిఎన్ అగర్వాల్. నెక్స్ట్ వంశధార జలాల వివాదాల ట్రిబ్యునల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ సి న్యూఢిల్లీ. నెక్స్ట్ విజయనగరం జిల్లా గురుగుపిల్లి మండలంలో నాగావళి నదిపై నిర్మించిన ప్రాజెక్టు ఏది? ఆన్సర్ సి సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్. నెక్స్ట్ ఆసియాలో నిర్మించబడిన మొట్టమొదటి రబ్బరు డ్యామ్ ఏది? ఆన్సర్ ఏ వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు జంజావతి రబ్బర్ డ్యామ్. నెక్స్ట్ విజయనగరం జిల్లా కోమరాడ మండలంలో రాజ్యలక్ష్మీపురం గ్రామం వద్ద జంజావతి నదిపై నిర్మించిన ప్రాజెక్టు ఏది? ఆన్సర్ ఏ వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు జంజావతి రబ్బర్ డ్యామ్. నెక్స్ట్ వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు జంజావతి రబ్బర్ డ్యామ్ నిర్మించడానికి ఎప్పుడు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ బి 1975లో. నెక్స్ట్ వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు జంజావతి రబ్బర్ డ్యామును వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు జాతికి అంకితం చేశారు? ఆన్సర్ బి 2006 జనవరి 1వ తేదీన. నెక్స్ట్ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం చిన్న మల్లవరం గ్రామం వద్ద గుండ్లకమ్మ నదిపై నిర్మించిన ప్రాజెక్టు ఏది? ఆన్సర్ బి కందుల ఓపులరెడ్డి రిజర్వాయర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ నీరు ప్రగతి ఫైలాన్ను ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ బి అనంతపురం. నెక్స్ట్ నీరు ప్రగతి ఫైలాన్ను ఎప్పుడు ఆవిష్కరించారు? ఆన్సర్ సి 2015 డిసెంబర్ 29వ తేదీన. నెక్స్ట్ మల్లిమడుగు రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ సి కరకంబాడి. నెక్స్ట్ అన్నమయ్య ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ బి బదనగడ్డ. నెక్స్ట్ అన్నమయ్య ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ ఏ చెయ్యేరు. నెక్స్ట్ భైరవుని తిప్ప ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ సి హాగరి ప్రాజెక్ట్. నెక్స్ట్ యోగివేమన రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ డి మద్దిలేరు. నెక్స్ట్ చిన్న రాయస్వామి గుడి ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ డి పాపగ్ని. నెక్స్ట్ మోపాడు రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ బి మన్నేరు నది. నెక్స్ట్ గండిపాలెం ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ సి పిల్లేరు నది. నెక్స్ట్ పెందలగండి ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ బి తలకోన. నెక్స్ట్ బహుదా రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ సి వలసపల్లి. నెక్స్ట్ అవనియర్ ఆనకట్ట ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ బి పీచటూరు. నెక్స్ట్ కాలంగి రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ ఏ కందులూరు. నెక్స్ట్ వహారా రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ ఏ కళ్యాణపురవ గ్రామం. నెక్స్ట్ తుర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ బి గోదావరి నది. నెక్స్ట్ తుర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ ఏ పురుషోత్నపట్నం గ్రామం. నెక్స్ట్ సుబ్బారెడ్డి సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ సి గోకవర గ్రామం. నెక్స్ట్ పిందకళం ఆనకట్ట ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ ఏ సువర్ణముఖి నది. నెక్స్ట్ సీతానగరం ఆనకట్ట ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ ఏ సువర్ణముఖి నది. నెక్స్ట్ ఆంధ్ర రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ సి
చంపావతి నది. నెక్స్ట్. డెమ్కాడా ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ సి. చంపావతి నది. నెక్స్ట్. రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా అడవులు ఎక్కువగా గల జిల్లా ఏది? ఆన్సర్ సి. కడప జిల్లా. నెక్స్ట్. రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అడవులు తక్కువగా గల జిల్లా ఏది? ఆన్సర్ బి. కృష్ణా జిల్లా. నెక్స్ట్. రాష్ట్రంలో అటవీ సాంద్రత ఎక్కువగా గల జిల్లా ఏది? ఆన్సర్ ఏ. విశాఖపట్నం. నెక్స్ట్. రాష్ట్రంలో అటవీ సాంద్రత తక్కువగా గల జిల్లా ఏది? ఆన్సర్ బి. కృష్ణా జిల్లా. నెక్స్ట్. రైల్వే స్లీపర్ల తయారీలో ఏ చెట్లను ఉపయోగిస్తారు? ఆన్సర్ బి. సాల్ చెట్లను ఉపయోగిస్తారు. నెక్స్ట్. గృహ ఉపకరణాల తయారీలో ఏ చెట్లను ఉపయోగిస్తారు? ఆన్సర్ ఏ. టేకు చెట్లను ఉపయోగిస్తారు. నెక్స్ట్. పేదవాని కలప అని దేనిని అంటారు? ఆన్సర్ సి. వెదురు. నెక్స్ట్. కూలర్ల తయారీలో వేటిని ఉపయోగిస్తారు? ఆన్సర్ సి. కుష్కుష్ గడ్డి. నెక్స్ట్. బీడీల తయారీలో వేటిని ఉపయోగిస్తారు? ఆన్సర్ సి. తునికి ఆకు. నెక్స్ట్. సుగంధ ద్రవ్యాల తయారీలో వేటిని ఉపయోగిస్తారు? ఆన్సర్ ఏ. రూసా గడ్డి. నెక్స్ట్. సారాయి తయారీలో వేటిని ఉపయోగిస్తారు? ఆన్సర్ సి. ఎప్ప పువ్వు. నెక్స్ట్. పేపర్ తయారీలో వేటిని ఉపయోగిస్తారు? ఆన్సర్ బి. సబాయి గడ్డి. నెక్స్ట్. తోళ్లను శుభ్రపరిచే వస్తువులలో వేటిని ఉపయోగిస్తారు? ఆన్సర్ డి. తంగేడు. నెక్స్ట్. టేకు ఏ జిల్లాల్లో ఎక్కువగా లభిస్తుంది? ఆన్సర్ ఏ. తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్. వెదురు ఏ జిల్లాలో ఎక్కువగా లభిస్తుంది? ఆన్సర్ ఏ. తూర్పుగోదావరి జిల్లా. ఇప్ప పువ్వు ఏ జిల్లాలో ఎక్కువగా లభిస్తుంది? ఆన్సర్ బి. కర్నూలు జిల్లా. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.